అలానే విశ్వేశ్వరరావు ప్రపంచంలో హై హ్యాండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకోవటంలో నిష్ణాతులు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం అందరికీ తెలుసు. అదే సమయంలో రైతులు కష్టాలు తెలుసు, రైతులకు ఏం కావాలో తెలుసు, ఏ సీజన్లో ఏం చేయాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కారణం ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. అందుకే రైతులు పడేటువంటి బాధలు తెలుసు, మహిళలు పడేటువంటి బాధలు తెలుసు. అందుకే రైతులకి ఎప్పుడు ఏది కావాలో అది అందజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. కాకపోతే ఇంటర్నేషనల్గా మారినటువంటి పరిస్థితులు కానీ, దేశీయంగా ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేదా దేశీయ పరిస్థితులు కానీ, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో అనుకూలించినప్పుడు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది పడినటువంటి సమయంలోనే ఆయన అధికారంలో ఉంటున్నారు. వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన చెప్తూ ఉంటారు, సంక్షోభం నుంచి అవకాశాలు ఎప్పుడైనా వస్తాయి అని చెప్పి. సంక్షోభం ఉన్నప్పుడే దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తున్నారు రైతుల్ని. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఏం చేశారు ఆయన హయాంలో, గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఏం చేశారు అనేది డేటా క్లియర్గా ఉంది. దీంతో పాటు అసలు రైతులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో నిలవాలి అంటే ఖచ్చితంగా క్రిమిసంహారక మందుల్ని వాడకూడదు. క్రిమిసంహారక మందుల్ని ఎక్కువ వాడితే కనుక విష పదార్థాలు ఎక్కువగా పండించినటువంటి ఉత్పత్తుల్లో ఉంటుంది, ఎక్స్పోర్ట్స్కి అనుకూలంగా ఉండవు. అందుకే ఆయన తక్కువ రసాయన పదార్థాలు, తక్కువ పురుగు మందులు వాడండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా పంజాబ్ చెప్తూ ఉన్నారు. పంజాబ్ నుంచి 2 రైళ్లలో రైతులు ఢిల్లీకి వచ్చి రైతు కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారట. దానికి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పురుగు మందులు వాడటం, ఇవన్నీ కూడా. ఒకప్పుడు భారతదేశానికి బాగా ప్యాడీ కానీ లేదంటే గోధుమ కానీ పండించేటువంటి రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, అలాగే ఆంధ్రప్రదేశ్. రైస్ బౌల్ అంటారు ఆంధ్రప్రదేశ్ని, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఆంధ్రప్రదేశ్ని, అన్నపూర్ణ అంటారు. అంటే అంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరిగేది ఆంధ్రప్రదేశ్లో, అలాగే పంజాబ్లో కూడా జరిగేది. ఇవాళ పంజాబ్లో పరిస్థితి ఏంటి? పంజాబ్లో క్రిమిసంహారక మందులు ఎక్కువ వాడినందువల్ల ఆ కారణంగా వచ్చేటువంటి ఉత్పత్తులను తిని క్యాన్సర్ బాధితున పడుతున్నారు. ఆ క్యాన్సర్ రోగులు ఇప్పుడు 2 రైళ్లలో ప్రతిరోజు వస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో చెప్పారు, ప్రతిరోజు 2 రైళ్లలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా పంటల్ని పండించండి జాగ్రత్తగా అని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు హార్టికల్చర్ని డెవలప్ చేస్తున్నారు రాయలసీమలో, ఇంకోవైపు ఆక్వాకల్చర్ కోస్తా ప్రాంతంలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇలా రైతులకి ఏ ప్రాంతం వాళ్ళకి ఏం కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు సమగ్రంగా. అందుకే ఆయన చెప్తున్నారు, అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేలాగా మీరు పండించండి అని చెప్పి చెప్తున్నారు. అలా కాకుండా క్రిమిసంహారక మందులను కనుక ఎక్కువ వాడితే ఎక్స్పోర్ట్కి పనికిరావు. ఒకవేళ ఆ ఉత్పత్తులను మనం తిన్నా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తగ్గించి, మీరు క్రిమిసంహారక మందులు తగ్గించి పంటలు పండించడం అనేది నేర్చుకోండి. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికి వస్తుందని చెప్పి చెప్తున్నారు. టెక్నాలజీని వ్యవసాయానికి జోడించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పి ఆయన చెబుతూ, రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు, అసలు జిఎస్డిపిలో, రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత వాటా వ్యవసాయ రంగం ఉంది, గత ప్రభుత్వంలో ఎంత ఉంది, ఈ ప్రభుత్వంలో ఎంత ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తూ, పంటల బీమా విషయంలో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది. ఆ రోజున శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంటు వేదికగా పంటల బీమాని 3 సంవత్సరాల పాటు రాష్ట్ర వాటా కట్టనందువల్ల పంటల బీమాని చెల్లించలేకపోయింది గత ప్రభుత్వం అని చెప్పి చాలా క్లియర్గా పార్లమెంటు వేదికగా శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి హోదాలో చెప్పారు. ఆ విషయాన్ని కూడా ఆయన కోట్ చేస్తున్నారు. మీకు యాక్చువల్గా జిఎస్డిపిలో మనం ఏ సంవత్సరంలో ఎంత ఉంది వ్యవసాయ రంగం ఉత్పత్తులు అనేది మనం లెక్క తీసుకుంటే, ఆ టైంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతులకు ఏం చేశాయనేది క్లారిటీ వస్తుంది. నేను జిఎస్డిపి, తలసరి ఆదాయం ఈ రెండింటిని తీసుకుంటే కనుక, ఫస్ట్ జిఎస్డిపి తీసుకున్నాం. జిఎస్డిపి తీసుకుంటే 2014 నుంచి 19 మధ్యలో ఎంత ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ సీఎం ఆయన అప్పట్లో 2014 నుంచి
19 మధ్యలో జిఎస్టిపి ఎంత ఉందంటే 16.65% ఉంది జిఎస్టిపిలో వాటా, వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటా, రైతుల వాటా. అలాగే 2019, 2024, 2019-24 ఇక్కడ ఎంత ఉంది అని అంటే 10% ఉంది జిఎస్డిపిలో. అంటే వ్యవసాయం వాటా తగ్గిపోయింది అని అంటే దాని అర్థం ఏంటి? ఉత్పత్తులు తగ్గినట్టు కదా, వ్యవసాయం దిగుబడులు తగ్గినట్టే కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో 16.6% ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేమో 10% ఉంది. అంటే ఉత్పత్తి తగ్గిపోయింది అని చెప్పి. ఇక 2024-25లో ఇక్కడ ఎంత ఉంది? 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 2వ సారి. 15.4% ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ 1 ఇయర్లోనే. ఇది డేటా చెప్తుంది. ఇక ధాన్యం కొనుగోలు విషయంలో తీసుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఎస్డిపిలో వ్యవసాయం వాటా వచ్చేసి 15.45 ఉంది. ఇది డేటా, అఫీషియల్ డేటా. నేనేమి కొత్తగా వేసింది కాదు, ప్రభుత్వం నుంచి వెల్లడించినటువంటి డేటా ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అద్భుతంగా వ్యవసాయం ఉందని చెప్తూ ఉన్నారు కదా. మరి అద్భుతంగా వ్యవసాయం ఉంటే జిఎస్డిపిలో 10% మాత్రమే వాటా ఎందుకు ఉంది అనేది మీరు ఆలోచించాలి. 1. 2, ఇకన ధాన్యం కొనుగోలు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు, మెంతని తుఫాన్ కారణంగా దెబ్బతిన్నారని. ఆ సందర్భంగా ఈ ప్రభుత్వం బీమా ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలు చేశారు. రైతుల బీమా విషయంలో ధాన్యం కొనుగోలు చేయలేదని చెప్తున్నారు. ధాన్యం విషయంలోకి వద్దాం. ధాన్యం విషయంలోకి ఇస్తే 2023-24 అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరం, ఖరీఫ్ ప్లస్ రబీ ఈ రెండు సీజన్లలో ఎంత కొనుగోలు చేశారు? 48 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. 45 లక్షల టన్నులు కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి గాను 6,000 కోట్లు ఇచ్చారు. 6,000 కోట్లు ఇచ్చారు. మిగతా బకాయి పెట్టేశారు, మిగతా ఇవ్వాల. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2024-25 అంటే ఈ గత సంవత్సరం 2024-25లో ఎంత కొనుగోలు చేశారు? 55,79,000 టన్నులు కొన్నారు. 55,79,000 టన్నులు కొన్నారు. అంటే ఆల్మోస్ట్ 56 లక్షల టన్నులు కొన్నారు. 56 లక్షల టన్నులు కొన్నారు. ఇక్కడేమో ఈ 48 టన్నులు కొన్నారు గత ప్రభుత్వం, ఇప్పుడు 56 లక్షలు కొన్నారు. దీనికి గాను చంద్రబాబు నాయుడు గారు 12,857 కోట్లు డబ్బు ఇచ్చారు. 12,857 కోట్లు ఈ ధాన్యం కొనుగోలుకు గాను. ఎక్కడ 12,857 కోట్లు, ఎక్కడ 6,000 కోట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కోట్లు ఇచ్చారు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి బకాయిలు వచ్చేసి 1,674 కోట్లు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చింది ధాన్యం కొనుగోలు బకాయిల్ని. ఈ డేటా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏం జరిగింది రాష్ట్రంలో అనేది చెప్తున్నాను. ఇక రైతులకు ఇచ్చే భరోసా విషయంలో వైసీపీ రైతు భరోసా కింద ఎంత ఇచ్చింది? 7,500 ఇచ్చింది, ప్లస్ 6,000 కేంద్ర ప్రభుత్వం, 13,500 కలిసి, అంతే కదా, 13,500 ఇచ్చింది. అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూటమి అంటే టీడీపీ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ. ఇప్పుడు అన్నదాత సుఖీభవ దీని కింద 14,000 ప్లస్ 6,000 20,000 ఇస్తుంది రైతులకి. ఇదేమో 3 విడతల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇదేమో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.
సో ఇది తేడా. జగన్మోహన్ రెడ్డి గారు 7,500 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 14,000 ఇస్తున్నారు. హెక్టార్కి గతంలో పంట నష్టపోతే పరిహారం కింద హెక్టార్కి ఎంత ఇచ్చేవాళ్ళు అంటే 20,000 ఇచ్చేవాళ్ళు గతంలో హెక్టార్కి పంట నష్టపోతే. ఇది తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఇమీడియట్గా హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చేది గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హెక్టార్కి 15,000 రూపాయలు అంటే 5,000 కుదిచ్చారు. ఇది ఆన్ రికార్డ్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క. ఇది 15,000. జనరల్గా అప్పుడు హెక్టార్కి 20,000 ఇస్తే దాన్ని 15,000కి తగ్గించారు. కానీ ఇప్పుడు మెంతని తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకి హెక్టార్కి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు ఇస్తున్నారు పరిహారం కింద. 25,000 ఇస్తున్నారు. సో చూడండి తేడా. ఇదేమో సిబిఎన్ అధికారంలో ఉన్నప్పుడు, ఇదేమో ఇది జగన్, ఇది జగన్ది 15,000 రూపాయలు. గతంలో 20,000 రూపాయలు అంటే దాన్ని 15,000 తగ్గించారు. 15,000కి 5,000 తగ్గించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 25,000 హెక్టార్కి మెంతని తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం కింద ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పంటల బీమా కింద, పంటల బీమా అనేది ఒకటి ఉంటుంది. ఈ పంటల బీమా కింద జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పాటు రాష్ట్ర వాటా కట్టాలి, ప్రీమియం. అది కట్లా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లా, నేను చెప్పట్లా. కేంద్రంలో ఉండేటువంటి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు పార్లమెంటు వేదికగా. 3 ఇయర్స్ పాటు పంటల బీమా కట్టినందువల్ల దాన్ని నష్టపోయారు. సో అందుకే ఈ డేటాను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాత, లేదంటే గత ప్రభుత్వం రైతులకు మేలు చేసింది అనేది మీకు క్లియర్గా ఈ డేటాను బట్టి మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో టమాటా రేటు తగ్గుతుంది, మామిడి రేటు తగ్గుతుంది, ఉల్లి రేటు తగ్గుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇచ్చారు. దేనికి ఇచ్చారు? మామిడికాయలకి 249 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం 249 కోట్లు ఇచ్చారు మామిడికాయలకి. అలాగే పొగాకు 273 కోట్ల రూపాయలు, 10 కోట్లు కోక్కు. తర్వాత ఉల్లిపాయలు హెక్టార్కి 50,000 చొప్పున 100 కోట్లు కేటాయించారు ఉల్లిపాయలకి. మిర్చికి 130 కోట్లు, టమాటాకి 12 కోట్లు. ఇది కాకుండా డ్రిప్ ఇరిగేషన్, దీనికి 100% సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. సో ఇదంతా కూడా నేను చెప్తున్న డేటా కాదు, ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి డేటా. సో ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు అనేటువంటి ఒక పెద్ద చర్చ, ఒక ప్రాపగండ జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి డేటా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎక్కువగా మేలు చేశారా, గత ప్రభుత్వంలో మేలు జరిగిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.